మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభమస్తు. వృషభ రాశి వారి ఫలితాలు మనం జూన్ 2026లోకి అడుగు పెట్టేశాం. జూన్ నెలలో వృషభ రాశి వారికి జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అవి మీ దైనందిన జీవితంలో ఎలా ప్రభావం చూపుతున్నాయి అనేది మనం వాడుక భాషలో చాలా సరళంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయే మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. జూన్ 26 మాస ఫలితాల గురించి లోతుగా విశ్లేషించే ముందు అసలు వృషభ రాశి వారికి అనగా మనకు గుర్తుకు వచ్చే ప్రాథమిక లక్షణాలు, వారి నైజం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వృషభ రాశి అంటేనే ఎంతో నిలకడగా, ఎంతో ఓర్పుగా ఉంటుందో ఈ రాశి వారు కూడా అంతే ఓర్పును కలిగి ఉంటారు. అంటే శుక్రుడు లగ్జరీకి, అందము, కళలు మరియు భోగభాగ్యాలకి కారకుడు కదా. వృషభ రాశి వారికి అలంకరణ అన్నా, రుచికరమైన భోజనం అన్నా, ఖరీదైన వస్త్రాలన్నా విపరీతమైన ఇష్టం ఉంటుంది. జీవితాన్ని చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే కష్టమైన నష్టమైన వెనక్కి తగ్గకుండా ముందుకు పోయే గట్టి పట్టుదల వీరిది. ఒకసారి నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు. వీరి కోసం అంత తొందరపడరు. ఒకసారి వీరి ఓపిక నశించి కోపం వచ్చిందంటే మాత్రం అంత తేలికగా వదిలిపెట్టరు. నిదానంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే తత్వం వృషభంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత సానుకూలమైన పాజిటివ్ ఫలితాన్నిచ్చే మాసంగా ఈ జూన్ని చెప్పవచ్చు. ఈ జూన్ నెలలో గ్రహాల గమనం మీద మీకు చాలా అనుకూలం ఉంటుంది. ఒకసారి గ్రహస్థితులను గమనిస్తే కర్మకారకుడు మరియు న్యాయాధికారి అయిన శని భగవానుడు ఈ నెలలో మీ రాశి నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో సంచరించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని లాభస్థానంలో ఉండటం అనేది రాజయోగంతో సమానం. ఆయనకి ఒక శుభగ్రహంగా మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాడు. మీ రాశి నుండి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో కూర్చుని ఉన్నాడు. అయితే ఇక్కడ గురుడు 8వ ఇంటికి అధిపతి కాబట్టి ఆయన ఒకవైపు మీకు ఊహించని ధనలాభాలను ఇస్తూనే, పొదుపు చేసుకునే అవకాశాలను కల్పిస్తూనే, మరోవైపు అనుకోని ఖర్చులు కూడా కలిగిస్తాడు. ఇక 4వ ఇంట్లో కేతువు సంచారం వల్ల ఈ నెలలో మీకు కుటుంబ వ్యవహారాల పట్ల విపరీతమైన ఖర్చులు లేదా ధన నష్టం కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పెరుగుతున్న ఖర్చులను చూసి మీకు అనవసరమైన ఆందోళనలు, మానసిక ఒత్తిడులకి గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. 10వ ఇంట్లో ఉన్న రాహు మాత్రం మిమ్మల్ని ఒక రేంజ్లో ఉంచుతాడు. మీ వృత్తికి సంబంధించిన విదేశీ అవకాశాలు తీసుకురావటమే కాకుండా సమాజంలో మీకు ఒక మంచి పేరును, ప్రఖ్యాతులను మరియు ఎనలేని కీర్తివర్షలను కట్టబెడతాడు. ఈ నెలలో మీ కెరీర్ కోసం ఎక్కువ ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ వ్యాపార వ్యూహాత్మక టెక్నిక్లు ఈ నెలలో మీరు పూర్తిగా మార్చి కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉన్నది. ఇక్కడే మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించుకోవాలి. సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతున్న మీ వ్యవహారాల్లో ఊరికే ఉండలేని కొన్ని నూతన ప్రయోగాలు చేస్తారు. ఇలా చేయటం వల్ల కొన్ని లాభాలు ఉన్నట్టుగా తెలిసి తెలియక చేసే కొన్ని మిమ్మల్ని ఇబ్బందుల్లో కూడా నెట్టే ప్రయోగాలు ఉంటాయి. ఆ భయంతో మీ దగ్గరికి వచ్చిన ధన సహాయం కావాలని మిమ్మల్ని తీవ్రంగా బాధపెట్టే అవకాశం కూడా ఉన్నది. జూన్ నెలలో పుష్కలంగా ఈ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. బంధువుల విషయంలో తలదూర్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. పక్కవారి వ్యవహారం మనకు అనవసరం. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరూ మదిలో మెదిలే పెద్ద ప్రశ్న. మీ ఉద్యోగం మరియు వ్యాపార రంగాల గురించి మరింత విశదంగా విశ్లేషిస్తే జూన్ నెలలో వృత్తిపరంగా పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. దీనికి ముఖ్య కారణం మీ 9వ భాగ్యస్థానమైన 10వ కర్మస్థానానికి అధిపతి శనిదేవుడు మీ కోరికలు నెరవేర్చి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో చాలా బలంగా స్థిరపడి ఉండటమే. దీనివల్ల మీ కెరీర్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు, ఊహించని స్థాయిలో పురోగతి సాధించి మీరు ఒక ఉన్నత స్థాయికి విజయాలను సాధిస్తారు. అదే సమయంలో మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అభివృద్ధికి ప్రత్యేకమైన 3వ స్థానంలో ఉండటం వల్ల మీ ఉద్యోగానికి సంబంధించిన చాలా ప్రయాణాలు చేసే యోగం కనిపిస్తోంది. మీరు ఒకవేళ సొంత వ్యాపారం చేస్తున్న వారైతే ఈ ప్రయాణాలు మీకు చాలా లాభాలను చేకూరుస్తాయి. మీ చేతికి డబ్బు బాగా అందుతోంది. అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శని 11వ ఇంట్లో ఉండటం వల్ల
మీ మంచి ధనప్రాప్తి, అలాగే జూన్ నెలలో 2వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 1వ 2వ ఇంట్లో మధ్య సంచరించడం వల్ల మీకు డబ్బు సంపాదించాలి, దాన్ని ఎలాగైనా పొదుపు చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనే స్పృహ బాగా పెరుగుతుంది. అష్టమాధిపతి అయిన గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఊహించని మార్గాల ద్వారా అనుకోని లాటరీలు లేదా పాత బాకీలు వసూలు కావడం లాంటి వాటి ద్వారా డబ్బు చేతికి అందుతుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు భౌతిక సుఖాలకు కారకుడు కాబట్టి ఆయన దయ వల్ల మీకు డబ్బులో ఎలాంటి లోటు ఉండదు. కానీ ఇంత వస్తున్నా సరే మీ డబ్బును పొదుపు చేయడం చాలా కష్టంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం గురుడు చంద్రరాశి నుండి 2వ ఇంట్లో ఉండటమే. ఎంత డబ్బు వచ్చినా సరే చేతికి కేవలం సామాన్యుడి ధనం మాత్రమే నిలుస్తుంది. మీ వల్ల అందరికీ లాభం కలుగుతుంది కాబట్టి విద్యా సంబంధ విషయాలు మాత్రం మీకు విశేషమైన లాభాన్ని కలుగు చేస్తాయి. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మీ సొంత మనుషులు సైతం ఈ నెలలో ఏదో ఒక సాపు చూపి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు. దీనివల్ల మీకు ఖర్చులు తడిసి మోపెడవుతాయి. మీకు విపరీతమైన ధన వ్యయం జరిగే సూచనలు కూడా దీనివల్లే వస్తాయి. కాబట్టి మీ జేబులో చేయి పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ జేబులో చేయి పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది. రాశ్యాధిపతి శుక్రుడు అభివృద్ధి స్థానమైన 3వ ఇంట్లో ఉండటం వల్ల మంచి సానుకూలమైన ఆరోగ్య ఫలితాలు ఇస్తాడు. లాభస్థానంలో ఉన్న శని భగవానుడు మిమ్మల్ని రోగాల బారి నుండి పడకుండా కాపాడుతూ మీలో ధైర్యాన్ని, ఒక గొప్ప సంకల్పాన్ని నింపుతాడు. ఈ ధైర్యమే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఇక 2వ స్థానంలో ఉన్న గురువు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతంగా పెంచుతాడు. ఉత్సాహము, ఎనర్జీగా గడుపుతారు. చిన్న చిన్న సీజన్లో సమస్యలు మినహా ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. కుటుంబంలో ప్రేమ, వ్యక్తిగత సంబంధాల గురించి చెప్పుకోవాలంటే ఇది మీకు చాలా అద్భుతమైన మాసం అని చెప్పాలి. 11వ ఇంట్లో ఉన్న అదృష్ట గ్రహం శని వల్ల మీ ప్రేమ జీవితంలో, వివాహ జీవితంలో చాలా శుభ పరిణామాలు జరుగుతాయి. మీ స్పౌస్ మీ మాట వింటారు. మీ భాగస్వామి ఎంతో అనురాగంగా ఉంటారు. గతంలో ఉన్న చిన్న చిన్న స్పర్ధలు అన్నీ పోయి వివాహ జీవితంలో ఒక స్థిరమైన సంతోషకమైన వాతావరణాన్ని, మిమ్మల్ని ఆనందపరిచే విధంగా మీ స్పౌస్ నడుచుకుంటారు. 11వ ఇంట్లో ఉన్న రాహు మీకు ప్రేమ వ్యవహారాల్లో ఒక సమతుల్యతను తీసుకొస్తాడు. శుక్రుడు అనుగ్రహం వల్ల ప్రేమ, దాంపత్య జీవితంలో మధురమైన అనుభూతులు, మంచి ట్రిప్ వేసుకుంటారు. ఇంట్లో ఉన్న గృహగ్రహం వల్ల మీ వైవాహిక బంధం ఆనందము, ప్రేమ, బంధువులతో కలయిక కలుగుతాయి. అలాగే 11వ ఇంట్లో ఉన్న శని తన దృష్టిని 5వ ఇంటి మీద ఉంచటం వల్ల మీ కుటుంబ సభ్యులతో ఒక మంచి అవగాహన ఏర్పడి ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులకు ఒక నిర్ణయం తీసుకుంటారు. జూన్ 22 నుంచి జూలై 7 వరకు బుధుడు మీ రాశియందు 2వ ఇంటి మీద ప్రభావం చూపటం వల్ల మీరు మాట్లాడే ప్రతి మాటల్లో ఒక ఆకర్షణ ఉంటాయి. కానీ అసూయాపరులు దానిని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. అయితే డబ్బు విషయంలో మాత్రం బంధువులతో అప్రమత్తంగా ఉండండి. ఒక్క విషయంలో జాగ్రత్త పడితే కుటుంబ జీవితం ఒక పూలపాన్పులా సాగిపోతుంది. చివరగా జూన్ నెలలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు సైతం అధిగమించి మీరు సంపూర్ణమైన విజయాన్ని, ప్రశాంతతను పొందడానికి జ్యోతిష శాస్త్రం సూచిస్తున్న కొన్ని అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవకండి ఓం గురవే నమః, బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. సాధ్యమైతే ప్రతి గురువారం నాడు గురుగ్రహ అనుగ్రహం ఏదైతే ఉందో యజ్ఞము, హోమము లాంటివి చేయించుకోవచ్చు. లేదా నవగ్రహాలను స్మరించుకోండి ప్రతిరోజు కూడా. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 33 సార్లు చదువుకోవటం అలవాటు చేసుకోండి. వృషభ రాశి వారికి అదృష్ట విషయాలకు వస్తే మీరు కృతికా నక్షత్రం వారైతే కెంపు, రోహిణి నక్షత్రం వారైతే ముత్యము, మృగశిర నక్షత్రం వారైతే పగడము, పొదిగిన ఉంగరాలు ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు నెలలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 2, 5, 6, 9. అలాగే మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు శనివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, సోమవారం కానీ ప్రారంభించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మిత్రులారా, జూన్ నెలలో మీకు తీసుకురాబోయే అవకాశాలు అందిపుచ్చుకోండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. పట్టుదలతో ముందుకు సాగండి. మీకు అంతా మంచియే జరుగుతుంది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు.